హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చింది అంటేనే గుర్తొచ్చేది మామిడికాయ. అది పచ్చి మామిడికాయ అయితే ఖచ్చితంగా గుర్తొచ్చేది ఆవకాయ. మన తెలుగు వాళ్ళకి ఆవకాయకి విడదీయలేని సంబంధం ఉంది కదండి. మరి మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఆవకాయ చాలా వాటితో పెట్టుకుంటాం కానీ మామిడికాయతో పెట్టుకునే ఆవకాయ చాలా స్పెషల్ కదండి. ఆవకాయ ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మరి అలాంటి ఆవకాయ పర్ఫెక్ట్గా ఎప్పుడు పెట్టుకున్నా మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూసేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఆవకాయ. చూస్తున్నారు కదా, వీటికి చక్కగా పుల్లగా ఉన్న మామిడికాయలు అనేవి తీసుకోవాలి. ఈ కాయలన్నీ కూడా ఒక 2-3 సార్లు చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక గుడ్డతో ఇలా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న మామిడికాయలకి పైన తొడిమ అనేది కట్ చేసేసేయాలండి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఒకవేళ కనుక కాయ తయారైపోయి టెంకగాని ఉంటే ఇలా చుట్టూ కోసుకోవాలండి. చూస్తున్నారు కదా, లేదు అంటే కనుక మధ్యలో జీడి ఇలా వస్తుంది, వీటిని తీసేయాలి. జీడి మాత్రం పడకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, వీటిని ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ ముక్కలు అనేవి మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు, కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, లేదా అంటే ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి ముక్కలు అనేవి కట్ చేసుకోండి. ఎందుకంటే ముక్కలు చిన్నగా ఉన్నాయంటే ఆవకాయ త్వరగా ఊరిపోతుంది, లేదు అంటే కనుక కొంచెం టైం పడుతుంది, కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో ముక్కలు అనేవి కట్ చేస్తున్నాను, మీకు నచ్చిన సైజ్ మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక గుడ్డ మీద వేసేసుకుని ఆరబెట్టుకుంటున్నాను. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల తడి ఉండదు, కాబట్టి ఎక్కువ రోజులు ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది. ఇలా 1 గంట పాటు ముక్కలు అనేవి ఆరేటట్టుగా చూసుకోండి, అప్పుడే ముక్క చుట్టూ తడి లేకుండా ఉంటుంది. అప్పుడు ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ముక్కలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక మెజరింగ్ కప్తో నేను మెజర్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏ గ్లాస్ అయినా లేదా ఒక గిన్నెతో అయినా కూడా మెజరింగ్ అనేది తీసుకోవచ్చు. మీకు ఏదైతే తీసుకుంటున్నారో మెజరింగ్కి మిగిలిన వాటిని కొలిచేటప్పుడు కూడా ఆ కప్పు లేదా ఆ గిన్నెతోనే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకి 3 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి. ఇప్పుడు వీటిలన్నిటికి కూడా కావాల్సిన పదార్థాలు వేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి కారం ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ, అలాగే ఉప్పు అనేది 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఉప్పు అనేది ఎప్పుడు కూడా కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఆవాలు మెంతులు కలిపిన పిండి అండి. ఈ పిండి ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, మీరు కానీ చూడకపోతే ఆ వీడియో చెక్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు పొట్టు తీయనివి అలాగే పొట్టు తీసినవి కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ ఉప్పు కారాలన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ముక్కకి, అలాగే టేస్ట్ అనేది కూడా చాలా ఈవెన్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ముక్క చుట్టూ చక్కగా కోట్ అయ్యేలాగా కలిపేసుకోండి. ముక్కకి రుచి అనేది ఎప్పుడు ఉప్పు కారాల్లోనే ఉంటుంది, కాబట్టి మంచి క్వాలిటీ వాడుకున్నారంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆవకాయ ఎప్పుడు పెట్టుకున్నా సరే. ఇలా ముక్కకి చక్కగా ఉప్పు కారం అంతా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మీరు కావాలనుకుంటే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక కొద్దిగా ఆవకాయ పెట్టుకున్నప్పుడు వెజిటేబుల్ ఆయిల్ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే వెజిటేబుల్ ఆయిలే తీసుకుంటున్నా అండి. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చేసి ఇందులోకి వేసుకుంటున్నా. ఇందులోకి చాలామంది కొద్దిగా మెంతులు కూడా వేస్తారు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందులో మెంతులు ఆవాలు పొడి వేసాను కాబట్టి పచ్చి మెంతులు అనేవి వేయలేదు, వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ నూనె అంతా కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. ఈ నూనె వచ్చి 1/2 కప్పుకి కొద్దిగా ఎక్కువే ఉంది, ఆల్మోస్ట్ 3/4 కప్ అనుకోవచ్చు. ఆయిల్ 3/4 కప్ వేసేసుకొని చక్కగా కలిపేసుకుని అలా మూత పెట్టేసి ఉంచేసేయండి ఒక పూట అంతా కూడా. అప్పుడు ఆవకాయ చక్కగా ఊరిపోతుంది. చూస్తున్నారు కదా, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీ మిస్ అవ్వకుండా. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుంటే ఆ రుచే వేరు కదండి. మరి నా ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు కానీ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎన్ని కూరలు ఉన్నా మొదటి ముద్ద ఆవకాయతో తింటే ఆ రుచే వేరు కదండి. ఆవాలు మెంతులు పొడి కనుక మీకు చేసుకోవడం రాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంది. ఇలా చక్కగా ఆవకాయ ఊరిపోయిన తర్వాత ఒక జాడీలోకి తీసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం.
తడి లేకుండా చూసుకోండి మీరు తీసుకునే ఏ జాడీలోకైనా కానీ, అప్పుడే ఆవకాయ పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది. ఇలా పెట్టుకున్న ఆవకాయ సంవత్సరం పాటు పాడవకుండా చక్కగా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి స్టెప్ మిస్ అవ్వకుండా మీరు కూడా ఇలాగే చక్కగా పర్ఫెక్ట్గా ఆవకాయ పెట్టేసుకోండి.